తెలంగాణలో ఎంసెట్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది 26th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అనేది చూద్దాము. ముందుగా ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో పార్టిసిపేట్ చేయలేదో మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ అనేది ఎలా పే చేయాలంటే ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అనేది అడుగుతుంది. వాటిని మీరు ఫిల్ చేసి ఆన్లైన్ ద్వారా ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ని కరెక్ట్గా ఎంటర్ చేసి మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసిన తర్వాత మీ యొక్క ఫీ అనేది సక్సెస్ఫుల్గా ఎంసెట్కి ట్రాన్స్ఫర్ అయిందా కాలేదా అనేది ఇక్కడ వెరిఫై పేమెంట్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి మళ్ళీ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసినట్టయితే మీకు మీ యొక్క ఫీ యొక్క స్టేటస్ గురించి తెలుస్తుంది. అంటే మీరు ప్రాసెసింగ్ ఫీ కట్టారు కదా, అది సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. అయితే ప్రాసెసింగ్ ఫీ కట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒకరోజు ఒక పర్టికులర్ టైంలో మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి షో అవైలబుల్ స్లాట్స్ కొడితే మీకు నియర్ బైలో ఏవైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్లో ఏవైతే స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ యొక్క స్లాట్స్ అనేది చూపించడం జరుగుతుంది. మీరు ఆ యొక్క స్లాట్స్లో ఏదైనా ఒక స్లాట్ మీకు వీలైన స్లాట్ బుక్ చేసుకోండి. మీ యొక్క సర్టిఫికేట్స్ని వెరిఫై అనేది చేయించుకోవాలి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక లాగిన్ ఐడి అనేది వస్తుంది. మీ యొక్క లాగిన్ ఐడి యూజ్ చేసుకొని మీరు ఇప్పుడు పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పాస్వర్డ్ ఎలా జనరేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 4 ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ అని కొడితే మీకు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ యొక్క ఇప్పుడు మీ యొక్క అన్ని డీటెయిల్స్ని యూజ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ కనిపిస్తుంది కదా, క్యాండిడేట్స్ లాగిన్లోకి వెళ్ళి ఫస్ట్ మీ యొక్క లాగిన్ ఐడి నెంబర్, టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ వాల్యూ ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసి సైన్ ఇన్ అనేది కొడితే మీకు ఒక వెబ్ ఫామ్ అనేది కనిపిస్తుంది. నేను ప్రాక్టికల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు ప్రీవియస్ పేజ్లో సైన్ ఇన్ చేశాక మీకు ఇలాంటి ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ 1 టైం పాస్వర్డ్ అని అడుగుతుంది. అంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నారో ఆ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి ఐ డిక్లేర్ దట్ ఐ రీడ్ ద అబోవ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది టిక్ చేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే నా తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో ఫస్ట్ మీరు ఏదైతే కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారో, అంటే ఆల్రెడీ మీరు కొన్ని కాలేజెస్ని లిస్ట్ చేసి పెట్టుకుంటారు కదా, ఆ యొక్క కాలేజెస్ ఏ డిస్టిక్లో ఉన్నాయో ఆ యొక్క డిస్టిక్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడ ఆర్డర్ వైజ్ ఉంటాయి. మ్యాక్సిమం అన్ని బీటెక్ కాలేజెస్ హైదరాబాద్ అండ్ ఇట్స్ సరౌండింగ్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లోనే ఉంటాయి. ఇంకా వెరీ లెస్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇంకా రిమైనింగ్ డిస్ట్రిక్ట్లలో ఉంటాయి. సో మీరు ఏదైతే కాలేజ్ చేయాలనుకున్న ఆ యొక్క కాలేజ్ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు కాలేజ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఒక నెక్స్ట్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యాక్చువల్ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అయితే మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా మీరు ఏం చేయాలంటే ఏవైతే బెస్ట్ కాలేజెస్ ఉంటాయో అవి టాప్ లిస్ట్లో పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అలాట్ అయిన తర్వాత మోర్ దెన్ 20,000 సీట్స్ అనేవి వ్యాకెంట్గా ఉన్నాయి అండ్ ఇంకా 9,000 సీట్స్ అనేటివి ఇంక్రీజ్ చేశారు. సో నియర్లీ 30,000 సీట్స్ అనేటివి మీకు సెకండ్ ఫేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కంటే ఇంకా సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజ్లో బెటర్ బ్రాంచ్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. సో మీ బై లక్ మీకు మంచి కాలేజ్లో సీట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉందేమో మనకు తెలియదు కదా, అందుకే ఫస్ట్ ఎప్పుడైనా టాప్ కాలేజెస్ టాప్ లిస్ట్లో పెట్టండి. ఆ తర్వాత మీరు ప్రతి 5 వెబ్ ఆప్షన్స్ పెట్టాక ఆప్షన్స్ అనేటివి సేవ్ చేయాలి. అలా సేవ్ చేస్తేనే మీ యొక్క వెబ్ పేజ్ అనేది ఉంటుంది. లేకపోతే మీరు వెబ్ బ్రౌజర్లో మనం వెబ్ ఆప్షన్స్ పెడుతున్నాం కాబట్టి
ఫర్ ఎవ్రీ 2 మినిట్స్కి బ్రౌజర్ అనేది రీరెండర్ అవుతుంది. సో మీరు 5 వెబ్ ఆప్షన్స్ పెట్టాక మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టారో ఆ యొక్క ఆప్షన్స్ని సేవ్ చేయండి. లాస్ట్ అన్ని ఆప్షన్స్ పెట్టాక ఇక్కడ మీకు వ్యూ అండ్ ప్రింట్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఇప్పటివరకు ఏవైతే ఆప్షన్స్ పెట్టారో ఆ యొక్క ఆప్షన్స్ అనేటివి ఒక సీక్వెన్స్లో మీకు కనిపిస్తాయి. ఇప్పుడు మీకు ఏమైనా మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోవాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలా అయిపోయిన తర్వాత మీరు ఆ యొక్క ఆప్షన్స్ అనేటివి ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకుంటే మీకు మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టామనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది లాస్ట్ డేట్ వరకు అంటే 28th జూలై వరకు మీరు ఎన్నిసార్లు అయినా మాడిఫై చేసుకోవచ్చు. వన్స్ మీరు 28th జూలై తర్వాత మీరు ఏదైతే లాస్ట్ టైం మోడిఫికేషన్ చేశారో ఆ యొక్క చేంజెస్ అనేవి పర్మనెంట్ ఫ్రీజ్ అయిపోతాయి. 28th జూలై తర్వాత మీరు ఆప్షన్స్ అనేవి చేంజ్ చేయలేరు. కాబట్టి మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే 28th జూలై లోపే చేంజ్ అనేది చేసుకోవాలి. ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. If you have any doubts, please post it in the comment box. I will hereby to clarify those. Thank you for watching.